మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో శుక్రుడు, 6లో కుజకేతువులు. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఉద్యోగ ఫలితం అనుకూలంగా ఉంటుంది. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా, ఎదుటివారికి అవకాశం కల్పించకుండా పనిచేయడం ద్వారా పనుల్లో విజయాలు సాధిస్తారు. ఒత్తిడి కలిగించేవారు ఉంటారు. శాంతంగా సంభాషించండి. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో ఎటువంటి నూతన ప్రయత్నాలు చేయవద్దు. శాంతంగా పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ సమయానుకూలంగా ముందుకు సాగాలి. మీ కృషిని బట్టి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ నిరంతర సాధన మేలు చేస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా సమయోచితంగా వ్యవహరిస్తూ సాంకేతికతను పెంచుకుంటూ ముందుకు సాగాలి. విజ్ఞానవంతమైన ఆలోచనలు శుభప్రదమైన భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వారాంతంలో శుభవార్త వింటారు. ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని మనసారా ధ్యానించడం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యుణ్ణి దర్శిస్తే మేలు కలుగుతుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానంగా సమర్పించండి.